హాయ్ హలో నమస్తే అండి. నేను మీ మైలీ రామ్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మా అమ్మ కలిసి సరికొత్త అడవి ఆకుకూర వీడియోతో మీ ముందుకొచ్చాము. ఇప్పుడు కూర కొయ్యాలన్నమాట. కూర కొయ్యడానికి ఇదిగో ఈ టవల్ దగ్గర ఇలా చిన్న ముడి పెట్టుకుంటాం మేము, అట్లా పెట్టేసుకుంటా. ఇదిగో ఫ్రెండ్స్, ఇదే బొద్దిక కూర అన్నమాట. బొద్దికాకు అని అంటారు. చూడండి, ఇదిగో లేతగానే ఉంది కూర అయితే. కాస్త ముదిరిపోతే మాత్రం పలుకుమని ఇరుగుతుంది పటాపటమని. ఇది లేతగానే ఉంది. సో ఇప్పుడు ఈ కొంచెం కూరని కోద్దాం. ఇది ఇలాంటి కూర మరి మీరు ఎప్పుడైనా చూసారా ఫ్రెండ్స్? చూస్తే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా విషయం ఏంటంటే, కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు ఈ కూరని ఏమంటారు అంటే మేకల రొట్టె అని అంటారు. మేకలే తింటాయి, మనుషులు తినరు అని చెప్పేసి అంటారు. కానీ మా ప్రాంతంలో మాత్రం మేము వీటిని చాలా అబ్బరంగా తింటాం. చాలా రుచిగా ఉంటుంది. గతంలో ఎక్కడ పడితే అక్కడే దొరికేది ఫ్రెండ్స్ ఈ కూర. కానీ ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది. మొత్తం నరికేస్తారనమాట. మేకల కోసం నరికేసి లాగేస్తూ ఉంటారు కిందకి. సో అది ఇదంతా అదే. మరి కోద్దాం. అమ్మ, కాడలతో కోయినా కాడలు లేకుండా కోయినా? ఇలా కోసిన పర్వాలేదు, ఇంటికాడ ఎంచుకుంటాం కదా. మళ్ళీ ఇంట్లో ఎంచుతావా? పగడపు కూర ఏరదామని తీసుకొచ్చింది యాక్చువల్గా మా అమ్మ. అయితే పగడపు కూర దొరక్కపోయేసరికి ఇదిగో ఈ బొద్దిక కూర ఏరుతా ఉన్నాం అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ మధ్యకాలంలో దొరకట్లేదు కదా, చాలా జాగ్రత్తగా చేసుకుందాం. పాలకూరలు అడుగున్నదా? ఏం కూర అమ్మా? పాలకూరలు అక్కడ కానీ దున్నిని కాడ లేదు, శుభ్రం దున్నేశారు. అదే ఇల్లుదో ఇది ఇటు. ఫ్రెండ్స్, పోయిన వారం ఏటి మధ్య చెక్క చూపించాను వీడియో ఎలా ఉంది అనేది. అంత పెద్ద రెస్పాన్స్ అయితే రాలేదులే కానీ దానికి. రెగ్యులర్గా చూసే వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా చూశారు, కామెంట్ చేశారు. చాలా చాలా థ్యాంక్స్ అండి నన్ను రెగ్యులర్గా ఫాలో చేసే వాళ్ళందరికీ. అంత ఎక్కువగా వెళ్ళలేదన్నమాట బయటికి. అది వైడర్ ఆడియన్స్కి చేరుకోలేదు. అది ఇంకా బెటర్గా చేయటానికి ట్రై చేస్తాను. మంచి విషయమే అది. కాకపోతే నేను అంతగా బెటర్గా ఎక్స్ప్లోర్ చేసినట్టుగా లేదు. ఇటువైపు ఉంది చూడండి కూర. ఇదిగా ముళ్ళుతుప్ప దేనికి ఉపయోగపడుతుంది కదమ్మా? దేనికి చెప్పు, అది చూపించేలాగా. నోర్లు పూసినప్పుడు ఈ ఆకులు ఇలాగ ఏరుకొని కడుక్కొని తినేయడమే. నోటిపూతకు మందుగా పనిచేస్తాయా? ఇలా ఉండాలి. ఇలా ఉంటే చక్కగా నీట్గా లేతగా చాలా బాగుంటుంది కూర. ఇలాగా బొద్దిక కూర ఇలా ఉంటే ఇది ఒక టేస్ట్. ఈ కాలంలోనే స్టార్ట్ అవుద్ది అనుకుంటా, ఎండాకాలం కంటే ముందు. ఇప్పుడే మంచి రుచి ఉంటుంది. బొద్దికాకు లేతగా ఉన్నాయి, బాగున్నాయి ఇవి కదా. బాగున్నాయి. ఇక్కడే ఫ్రెండ్స్, ఎదురుగా కనిపించేది కోటకొండ అన్నమాట. కోటకొండకు దగ్గరలోనే మా జీడి మామిడి మొక్కలు కూడా ఉన్నాయి. గతంలో జీడి మామిడి పళ్ళతో ఒక కూర చేసాము. చేలోనే వండుకొని చేలోనే తిన్నాము. ఆ వీడియో ఒకసారి చూడండి కావాలితే. భలే ఉంటుంది ఆ వీడియో. ఇక్కడ ఎప్పుడో చూసిందట మా అమ్మ ఈ బొద్దిక కూర చెట్టు. ఒకవేళ ఉందేమో అని చూడండి. చిగురెత్తలేదమ్మ ఇది. ఇంకా చిగురెత్తి దొంగ తినేసి మేకలు తినేసి, అందుకే మేకల కూర అంటారు. తినేసి మేకలు అసలు ఎక్కడ కనబడినా వదలట్లే. వాటికి లేకుండా మేము తినేస్తున్నాం, మాకు లేకుండా అవి తినేస్తున్నాయి. ఇగో ఎప్పుడెప్పుడో పువ్వులు వచ్చి కాయలు కాసిన ఆనవాళ్ళు అనుకుంటా ఇలా మిగిలిపోయినాయి. ఇదిగో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా చిగుర్లు వస్తూ ఉందండి. ఇప్పుడేమో ఎండిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. వేసవి కాలంలో చిగుర్లు వస్తుంది. మరి ఇదేంటో విడ్డూరంగా ఎక్కడైనా వర్షాకాలంలో చిగుర్లు వస్తాయి, కానీ ఇది మాత్రం వేసవి కాలంలో చిగుర్లు వస్తాయి. చూడండి, ఇదిగో లావుగా ఉండే కాడ మొత్తం ఇదే బొద్దిక కూర కాడే ఇదే. ఫ్రెండ్స్, నులకగడ్డి పాకలు చూస్తూ ఉంటాం కదా. ఇదిగో ఇదే నులకగడ్డి. ఇదే మా ఏరియాలో ఉంది కొంచెం నులకగడ్డి. కోటకొండ దగ్గరికి వెళ్తున్నాం. మా జీడి మామిడి మొక్కల దగ్గరికి వచ్చాము ఫ్రెండ్స్. ఇక్కడ దగ్గరలో చిన్న కొండబోదే ఉంటుందన్నమాట. ఇది చిన్నగా పారుతూ ఉంటుంది కొండబోదే.
అడవి జంతువులకి అలాగే ఊర్లో జంతువులకి అన్నిటికీ తాగడానికి నీళ్ళు ఇక్కడే అన్నమాట వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్ అటు ఎక్కడెక్కడో చూసుకుంటూ వచ్చాము. ఇదిగో మా చేను దగ్గరే ఒక జీడి మామిడి మొక్క దగ్గర అయితే ఫ్రెష్గా కనిపిస్తూ ఉంది మంచిగా. సరదా ఈ కూర సరిపోతుందిలే, ఏరు మరి దొరికింది కదా, ఉంటే రేపు ఎల్లుండి తిందు కానీ నువ్వే. మక్కాయ దాకెక్కింది దిగలాగా ఉంచుకోవాలి తీగలు చేతి దగ్గర. ఎప్పుడైనా ఒక కూర లేకపోతే 2 ఆకులు ఏరుకొని వండుకోవచ్చు. సరే ఇది కట్టి పెట్టినట్టు ఉన్నదో కూర, ఏది ఆ కూర ఏదా ఎంత కూర ఏరావమ్మా? ఇదిగో ఇదే సరిపోతుందిలే ఇద్దరికి కదా. కూర చాలా కూర అయింది, ఇదంతా ఉడికితే ఇది పొలగలుగుతుంది కూర, ఎక్కువ అయిపోద్ది పొలి కూర. ఫ్రెండ్స్ ఈ మొక్క మొదల్లో చూడండి, ఇగో అడవి పందులు ఏ దుంపలు కోసమో ఏ వేర్ల కోసమో వేటి కోసమో మొత్తానికి ఎలా దుగ్గేసినాయో తవ్వేసినాయి చూడండి, ఎలా చేసినాయో. ఇలా చేసేస్తూ ఉంటే అడవి పందులు గట్ట. ఇగో ఈత పళ్ళు కనిపించినాయి, ఈత పళ్ళు పచ్చివే బాగానే ఉన్నాయి, ఇగో తినచ్చు. ఈత పళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ చెట్టు ద్వారా, మా చేలో చెట్టు దగ్గర ఈత పళ్ళు ఇగో భలే ఉన్నాయి. బాగా ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇవి మా జీడి మామిడి మొక్కలు అన్నమాట. మళ్ళీ సంవత్సరం కాపుకి రెడీ అయిపోయాయి. లాస్ట్ ఇయర్ ఇక్కడ ఒక వీడియో కూడా షూట్ చేశాను, ఒకవేళ చూడకపోతే చూడండి. పచ్చి జీడికాయలతో మా అమ్మ కూర ఎలా చేసింది అనేది. ఫ్రెండ్స్ ఇదిగో అప్పుడే మా మొక్కలు అయితే మాత్రం చిన్న చిన్న పిందెలు స్టార్ట్ అయిపోయినాయి. మా అమ్మ ఎప్పటి నుండో చెప్తా ఉంది చేనుకి వెళ్ళాలి, పిందెలు దిగుతున్నాయంట, చూసి రావాలి అంటుంది. కానీ నేనే నెగ్లిజెన్సీ చేసేసి పాపం ఇవి ఇంత అయిన తర్వాత ఇప్పుడు వచ్చాం అన్నమాట. ఇగో చూడండి చిన్న లేలేత పిందెలు ఎట్లా వస్తూ ఉన్నాయో. ఇగో ఇది కూడా దిగింది, చిన్న పిక్కల చెట్టు కదా మీది. ఇలా స్టార్టింగ్లో ఇలా పచ్చి పిక్కలు కనబడడానికి పెద్దగా కనబడుతున్నాయి, కానీ చింత పిక్కలు అంటే అయిపోతాయండి చివరికి. చిన్న పిక్కలు తినడానికి పనిచేయవు, దేనికి పనిచేయవు అవి. ఇదిగా అమ్మా, ఇది అప్పుడే పండిపోయింది, కోసాయి. ఏ కొబ్బరికాయ కొట్టిదా కొయ్యకూడదాము కదా. ఇదిగో ఇది కూడా పండుతూ ఉంది, అప్పుడే వచ్చేస్తుంది. రేట్ ఎలా ఉంటుందో తెలీదు మరి ఈ సంవత్సరం జీడి మామిడి మొక్కలకి. మా జీడి మామిడి మొక్కలు లాస్ట్ ఇయర్ ఈ పాక దగ్గర వీడియోలు చేసాం కదా ఫ్రెండ్స్. ఇదిగో చూడండి మొత్తం చెద పట్టేసింది, పాడైపోయింది ఇదైతే. జీడి మామిడి తోటంతా తిరిగి చూసుకున్నామండి. అలాగే బొద్దికాకు కూడా ఏరుకున్నాము. ఫ్రెండ్స్ గత కాలంలో మన పూర్వీకులందరూ కూడా ఇలాంటి అడవి ఆకుకూరలనే కదా తినేవాళ్ళు. మరి అలాంటి అడవి ఆకుకూరల్ని మనం మర్చిపోతూ ఉన్నాము. మర్చిపోకుండా చేయటమే ఈ మైలు ఉద్దేశం అన్నమాట. ఫ్రెండ్స్ బొద్దికూర అయితే ఇంటికి తీసుకొచ్చేసాం కదా. మా అమ్మ సాయంకాలం వంట స్టార్ట్ చేసేసింది అన్నమాట అప్పుడే. మరి ఇక్కడ ముదిరిపోయిన ఆకులు అలాగే కన్నాలు, పురుగు పట్టిన ఆకులు అలాంటివి ఏమైనా ఉంటే ఎంచేసుకోవాలన్నమాట శుభ్రంగా. మేము అనుకున్న దానికంటే ఎక్కువ కూరే దొరికింది. యాక్చువల్గా ఇంత కూర దొరుకుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. మా అమ్మ మళ్ళీ కొత్త పొయ్యిలో స్టార్ట్ చేసింది ఫ్రెండ్స్ వంట అయితే చూడండి. అదిగో ఇది బొద్ది కూర. ఇవి మేకలు తింటాయి, మనుషులు తింటారు. మినపప్పులాగా ఉంటుంది, ఉడకబెట్టి చక్కగా పులిపేసి పచ్చిమిరపకాయలు వేసి ఎండు చేపలు వేసి వండుకుంటే మినపప్పు మాదిరిగా ఉంటుంది.
ఫ్రెండ్స్ మీరెవరైనా మా ఇంటికి వస్తే మాత్రం ఇదిగో ఇలాంటి ఆకులే వండి పెడతాం. ఈ రొట్ట రోము తిని ఓపుకుంటేనే మా ఇంటికి రావాలి. చూసుకోండి మరి. ఎక్కువగా ఇలాంటి అడవి కూరలో వండుకుంటూ ఉంటామండి మేము. వేసేస్తావా? తెల్లొచ్చాక ఎత్తానన్నా. ఇప్పుడే వేసేస్తున్నావు, ఒక తెల్లొచ్చాక వేయచ్చు కదా. మెత్తలు ఆకుకూరలకి ఇలాగ ఎండు చేపలు వేస్తేనే మంచి రుచిగా ఉంటుంది. ఏంట్రా అది తెస్తున్నావు? అమ్మ పంపిందా? ఎక్కటి రోయ్? మల్లారమా? పెళ్ళా ఫంక్షన్యా? ఫంక్షన్ బూరెలు. అబ్బో, ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. బూరే పంచాను బూరే మా కోడలు తెచ్చే. తెల్లు వచ్చిందా? గట్టి పొడు, పొయ్యిలోకి పోతాయి. ఉడికిందా? ఇంకో తెల్లు వస్తే కానీ ఉడకదా? ఉడికిపోయింది కాదే అమ్మంతుడిదే పని కదా. ఏం పొగరారు పోయి తప్పేది తప్పేదిగా పెట్టింది మరి. పెడితేట నల్లగా అయిపోయిందట. అయ్యలు నేను దాకా దాకా కడుగుతుంటేనే తట్టడి మచ్చ అయిపోయింది. మచ్చ అనమా నేనంత ఎందుకు వచ్చింది మచ్చ అని మరి ఒకడు అంటాడు. ఇలాంటి గరిటెలు ఇలా కలుపుకోవడానికి పాపం చేస్తాయి. ఇలా ఫ్రెండ్స్ మెత్తగా కలిపేసుకోవాలన్నమాట. మెత్తగా ఉడికిపోయింది చూడండి. దీని తర్వాత మళ్ళీ దీంట్లో కాసంత పులుపు వేసుకోవాలన్నమాట. పచ్చిమిరపకాయల వాసన, ఆకుల వాసన, ఆ పసురు వాసన లాంటిది భలే వస్తుంది కమ్మగా. గడ్డలుప్పు కరిగిపోద్దులే, పులుపు పోస్తావు కదా. కలిగిపోయింది ఉప్పు కొంచెం కాదు. ఆకులు ఆకులు ఉంటే ఇంకా కలిగిపోయింది. ఆకులు ఆకులుగా ఉంటే కలగకుండా కాసింత ఉప్పేసి కలిపితే మెత్తగా అయిపోద్ది. మెత్తగా అయిపోయింది. ఇదేదో బాగుంది, ఒక టిప్ అనమాట, చిన్న టిప్. అవును, మెత్తగా కలిగింది ఇందాకటి కంటే. ఇందాక తడక తడకలు ఉంది. ఏంటా మాది? చింతపండు చింతపండు పులిపు వేయాలి. పులిపు వేయకపోతే టేస్ట్ రాదు. వేసేస్తున్నాను చూడండి. కూర పచ్చిమిరపకాయలు ఉడకబెట్టేసి దాంట్లో ఉప్పేసి చింతపండు పులుపు వేసామండి. అక్కడ అంతే, ఇంక ఇప్పటివరకు ఏం వేయలేదు. అలా ఉడుకుతుంటేనే ఆ పసురు వాసన, కమ్మటి వాసన వస్తూ ఉందన్నమాట. దీని తర్వాత బాగా ఉడికిన తర్వాత కాస్త దగ్గరికంట అయిన తర్వాత దీనికి మనం మంచిగా తాలింపు పెట్టుకోవాలి. ఎండు చేపలు వేసి తాలింపు పెట్టుకుంటే మా రుచిగా ఉంటుంది అన్నమాట. ఇదిగో తాలింపు కావాల్సినవి కూడా రెడీ చేసింది మా అమ్మ అయితే. శుభ్రంగా ఉన్నాయి. చాలా కాలం కనిపించకుండా పోయిన ఈ తినుబండారాలు మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నాయండి. వీటి పేరు తెలిస్తే చెప్పండి, తినచ్చు, ఆడుకోవచ్చు వీటితో చక్కగా. ఫ్రెండ్స్, కూర అయితే చిక్కబడిపోయింది చూడండి, ఉడికిపోయింది అన్నమాట. ఇలా వేడివేడిగా తింటే ఎంత రుచిగా ఉంటుందో ఫ్రెండ్స్. దీంట్లో మాత్రం ఆ కారం కానీ పసుపు కానీ ఏమీ వేయలేదు మా అమ్మ అయితే.
అంటే వేసుకోకూడదట, ఇలాగే వండుకోవాలట ఇది. ఇప్పుడు తాళం పెట్టుకోవాలన్నమాట. తాళం పెట్టుకోవడానికి ఏమేమి తీసుకుందో మా అమ్మ చూడండి ఇక్కడ ఒకసారి. వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చితో పాటుగా ఎండు చేపలు కూడా వేస్తూ ఉందన్నమాట. ఎండు చేపలు వేస్తేనే మంచి కొంచెం ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ అది సంథింగ్ డిఫరెంట్గా మారిపోతుంది. ఇక అయిపోయింది మన వంట అయితే. ఇదిగో మరో కూర దాకలో మనం తాళం పెట్టుకోబోతూ ఉన్నాం. ఫ్రెండ్స్, ఈ వంట పొయ్యిల గురించి మీకు ఏమైనా తెలిస్తే కొంచెం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వాటిని ఎలా వాడాలనేది ఏమీ అవగాహన రావట్లేదు. మేము వాడే విధానం సరైందేనా, ఇలాగైనా వాడటం, ఇంకేమన్నా కొత్తగా యూజ్ చేయాలి, దీనికి ఏమైనా టిప్స్ ట్రిక్స్ ఉంటే కాస్త చెప్పండి. అదిగో ఎండు చేపలతో పాటు మా అమ్మ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసింది. యాక్చువల్గా వాటిని తీసేసి ఎండు చేపలని తీసి అప్పుడు వెయ్యాలి. మా అమ్మకి కాస్త బద్ధకం ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఎల్లుల్లిపాయ రెమ్మల్ని కూడా తీసేస్తున్నావా? ఎండుమిర్చి, మంచి జీలకర్ర, కరివేపాకు. వంట అయిపోయింది, కూర అయిపోయింది. ఇది దగ్గర పెట్టుకొని అసలు ఎలా ఉందనేది టేస్ట్ చేద్దాము ఫ్రెండ్స్, వేడి వేడిగా. కానీ ఎక్కువ కూర తినాలి, ఇది అలా తింటేనే టేస్టీగా ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఫర్ మీ. ఇది నేను తింటాను ఇప్పుడు. ఇలాగే ఇంకా పచ్చడి కూడా చేసుకోవచ్చండి దీంతో. ఇదొక మోడలు, పచ్చడి చేసుకొని తినడం ఒక మోడల్ అన్నమాట. పచ్చడి చేసుకున్నా కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఈ ఆకుకూర అయితే బొద్దిక కూర అంటారు, బొద్దిక కూర అంటారు. ఎలా ఉందో చెప్తాను. ఈరోజు పెందలాడిని తినేస్తా ఉన్నా, ఎందుకంటే వీడియోకి రివ్యూ ఇవ్వాలి కదా, సో దానికోసం అనమాట. సూపర్గా ఉంది. ఇప్పుడిప్పుడే కొత్తగా వచ్చిన ఆకులు కదా, సో లేతగా టేస్టీగా ఉంటాయి అన్నమాట. కొంతకాలం పోతే ముదిరిపోతే అంత టేస్టీగా అనిపించదు. ఇప్పుడైతేనే టేస్టీగా చాలా బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా అడవి ఆకుకూర వీడియో అయితే. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.